कनकमणिकलितभूषां कालाय सकलहशीलकान्तिकलां कामाक्षि शीलये त्वां कपालशूलाभिरामकरकमलां। మణిఖచిత కనకాభరణములు, ఇనుమును మించిన నల్లని కాంతిగల పుర్రెను శూలమును చేత పట్టుకున్న ఓ కామాక్షి, నిన్ను నేను ధ్యానించెదను. మణులను తాపబడిన బంగారు ఆభరణములు ధరించి ఇనుము వలె నల్లనైన దేహకాంతితో మెరిసిపోయే శూల కపాలాలను ధరించి మనోహరంగా ఉన్న నీ రూపాన్ని స్మరిస్తున్నానమ్మా. ఓ కామాక్షిదేవి, బంగారంతో మణులతో కూడిన సొమ్ములు గల, ఇనుముతో కలహించు స్వభావము కల, కాంతి లేశము గల పుర్రెలతో శూలముతో మనోహరములైన కమలములు వంటి చేతులు గల నిన్ను ధ్యానించెదను. లోహితమపుంజ మధ్యే మోహిత భువనం ముదా నిరీక్ష్యంతే వదనం తవ కుచయుగళం కాంచీ సీమాంచకేపి కామాక్షి. ఎర్రని కాంతి నడుమ భువనమును మోహింపజేయు నీ ముఖమును ధన్యులు మాత్రమే గాంచెదరు తల్లి. సకల భువనాలను నీదైన అరుణ కాంతితో ముంచెత్తబడినట్లుగా భావించి ఆ ఎరుపు వర్ణమునందు నీ ముఖమును, పాలిండ్లను, నడుము భాగాన్ని తమ హృదయమునందు దర్శిస్తూ ఉండేవారు ఏ కొందరో కదా తల్లి. జలధి ద్విగుణిత హుతవహ దిశాం ఆదినేశ్వర కళాశ్వినేయదళైః నళినైర్మహేషి గచ్చసి సర్వోత్తరకర కమలదళం అమలం. మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్ర షట్కమును దాటి సహస్రార కమలమునందు అమలమైన శివుడు ఉన్న దళమును చేరుచున్నావు. ఓ మహేశ్వరి, చతుర్దళ పద్మము, షడ్దళ పద్మము, దశదళ పద్మము, ద్వాదశదళ పద్మము, షోడశదళ పద్మము, ద్విదళ పద్మము, వీటితో కూడుచు వీటన్నిటికంటే పైనున్న అనంత కాంతిగల సహస్రదళమును చేరుకుందువు గదా తల్లి. మూలాధార పద్మము, స్వాదిష్టాన పద్మము, మణిపుర పద్మము, అనాహత పద్మము, విశుద్ధ పద్మము, ఆజ్ఞా పద్మము, వీటితో కూడుచు వీటన్నిటికంటే పైనున్న అనంత కాంతిగల సహస్రారమును చేరుకుందువు గదా తల్లి. 4, 6, 10, 12, 16 2 దళములు గల కమలములు మార్గమున ఓ మహేశ్వరి, స్వచ్ఛమైన అన్నిటికీ పైనున్న కమలములు యొక్క దళమును పొందుచున్నావు.